ఇద్దరు వ్యక్తులు మనకి పాతకాలంలో ఒక 100 years బ్యాక్ కూడా చూస్తే 3-4 ఏళ్లకే బాల్య వివాహాలు చేసేవాళ్ళు. మహా అయితే 5-6 ఏళ్ళకి బాల్య వివాహాలు, 5 ఏళ్ళకి అనుకుందాం. సో వాళ్ళకి గృహస్థాశ్రమంలోకి వెళ్ళడానికి ఒక 12-13 సంవత్సరాలు వాళ్ళకు యుక్త వయసు వచ్చిన తర్వాత, అంటే వీళ్ళ జర్నీ అంతా కలిసి చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 25 years కలిసి ఉంటారు. 40 ఏళ్ళు వచ్చే లోపు, చైల్డ్హుడ్ నుంచి కలిసి 40 ఏళ్ళు వచ్చే 40కి మనకి వానప్రస్థానం స్టార్ట్ అవుతుంది. 40 ఏళ్ల వరకు ఒక 20 years, 20-25 years వాళ్ళకి 7-8 ఏళ్ళకి చేసిన 20-24 years కలిసే ఉంటున్నారు. ఉన్న తర్వాత విరక్తి వస్తుంది. ఇది మన ఋషులు మునులు ముందే గమనించి చెంబట్టి కాశీ పంపించేవాళ్ళు, తెలుసు కదా నీకు. చెంబట్టి కాశీ అంటే వాడు వస్తారో రాదో తెలియదు, ఇక వాళ్ళని మనం దేవతల్లా పూజించేవాళ్ళం. తిరిగి వచ్చిన వాళ్ళకి సేమ్ తల్లి కాకుండా కొత్త తల్లిని తీసుకొచ్చేవాళ్ళు, ఆవిడతో షష్టి పూర్తి చేసేవాళ్ళు. సేమ్ వైఫ్ తో కాదు షష్టి పూర్తి చేసేది. సో 60 తర్వాత భగవంతుణ్ణి చేరటానికి సాధన ప్రక్రియ మనిషి మొదలు పెడతాడు. ఎందుకంటే అప్పటి వరకు అన్ని చూసేస్తాడు, ఐహికాలు, అన్ని భవబంధాలు, అన్ని అనుభవించేసి ఇంక ఇది కాదు అని చెప్పి ఒక పార్ట్నర్ని వెతుక్కొని ఆ పార్ట్నర్తో కలిసి భగవంతుడిని చేరుకోవడానికి కావలసిన సాధనా ప్రక్రియ మొదలుపెట్టి ఒక ఆశ్రమం వీళ్ళు పెట్టి, ఆశ్రమ ధర్మంలో ఇప్పుడు ధార్మికంగా కామాన్ని తీర్చుకోవడానికి కాదు, భగవంతుడిని చేరుకోవడానికి కావలసిన ధర్మపత్రిని అగ్నిహోత్రం సాక్షిగా పెళ్లి చేసుకొని 60 నుంచి 120 years మనిషి బతుకుతాడు. ఇది మన శాస్త్రం. ఒక మనిషితోనే లైఫ్ లాంగ్ ఎక్కడ ఉండమని చెప్పి ఎక్కడ ఎవరు చెప్పలేదు. ఇది కూడా సైంటిఫికల్ గా వాళ్ళు రీసెర్చ్ చేసి హ్యూమన్ టెండెన్సీ ఇలా మారుతుందని ఋషులు మునులు గమనించి, సైకాలజీ మారుతుంది, నచ్చదు, ఆ సేమ్ భార్య నచ్చదు, బాబు నువ్వు వెళ్ళరా బాబు, ఒక 20 ఏళ్ళు లివింగ్ టుగెదర్ ఉండి ఎవరితో నచ్చదు. ఇది మనం, నువ్వు అర్జునుడు ట్రావెల్ చూస్తే, అర్జునుడు కృష్ణుడి సిస్టర్ ని కలిసే లోపు కూడా ఆయన ట్రావెల్ లో 2-3 కలుస్తాడు, వాళ్ళతో పిల్లల్ని కూడా అంటారు. నేను అంటున్నానని కాదు, ఒరిజినల్ మ్యారేజ్ ఆయన పరిణయం చేసుకోక ముందు దర్ ఇస్ అ స్టోరీ. సో నువ్వు ఎక్కడ చూసుకున్నా మన పూర్వీకులు ఇవే చూసుకోవాలి, మన ల్యాండ్ లో జరిగినవే చూసుకోవాలి. మనం ఎవరో ల్యాండ్ లో తెచ్చి మనం ఆపాదించుకుంటే ఫారినర్స్ అవుతాం. సో ఇక్కడెక్కడ మనకి డివోర్స్ అనే మాట లేకుండా చక్కగా శాస్త్రోక్తంగా విడగొట్టేశారు.